ఎయిర్పోర్ట్లకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న జబల్పూర్లో, ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వరుసగా 2 రోజుల్లో జరిగిన 2 దుర్ఘటనలు చూస్తే ఒళ్లు గగ్గురు పొడుస్తోంది. మధ్యప్రదేశ్ జబల్పూర్లోని డూమ్నా ఎయిర్పోర్ట్లో నిన్న పైకప్పు కూలితే ఇవాళ ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్ కూలిపోయింది. భారీ ఈదురుగాలులు, భారీ వర్షాలకే ఈ 2 ప్రమాదాలు జరిగాయి. ఓ మాదిరి గాలి, కుండపోత వర్షానికి ఇలా కూలిపోతే భీకర తుఫాన్లొస్తే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రయాణికులను కలవరపడేలా చేస్తోంది. జబల్పూర్లో మెటల్ రూఫ్ కూలినటువంటి ఘటనలో పార్కింగ్లో ఉన్న ఒక కారు ధ్వంసమైపోయింది. కారు టాప్ అంతా కూడా తుక్కుతుక్కైంది. ఇదే కారులో వచ్చిన ప్రయాణికుడితో పాటు డ్రైవర్ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. జబల్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ ఎంట్రన్స్ లో వర్షం నీరు కారకుండా పైకప్పు నిర్మించారు. అలాంటి చోట పైకప్పు కూలిపోవడంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. 3 నెలల క్రితం ప్రధాని మోడీ జబల్పూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ను ప్రారంభించారు. జబల్పూర్ ఎయిర్పోర్ట్లో ఘటన మరిచిపోకముందే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్ కూలిపోవడం అనేది ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ టెర్మినల్ ను 2009లో నిర్మించారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ రూఫ్ కూలిన ఘటనలో ఒకరు చనిపోయారు. 6గురికి గాయాలయ్యాయి. బాధితులకు ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. మృతుడి కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం, క్షతగాత్రులు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు కేంద్ర మంత్రి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.